ఇగో కరెక్ట్ 5 నిమిషాలు చూస్తాం, నువ్వు రాలేవనుకో సీదా మీ మమ్మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాం. తిరగడానికి టైం సరిపోతలేదేమో పాపం, కొత్త వచ్చింది కదా. నెక్స్ట్ టైం అదే చేస్తాం, ఏడవాలా. ఈమెను ఎవరైతే ఏడిపించారో వాళ్ళు ఏడుస్తాడు చూస్తావా. సీదా మీ ఇంటికి తీసుకొని పోతా, నువ్వు లేని చూసి. బరాబరా నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మా మమ్మీని అడిగేసి ఇప్పుడు మీ అమ్మ ఒప్పుకోకపోతే పోనీ ఏడుస్తుంది ఆ పిల్ల. వెల్కమ్ బ్యాక్ ఇవన్నీ కాదు కానీ. సో మీ అందరికి మాకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో నరేష్ దగ్గరికి వెళ్తే మొత్తం అవాయిడ్ చేసేసిండంట. ఫుల్ బాధపడుతుంది, మాకు ఫోన్ చేసి ఏడుస్తే సరే నువ్వు రా, వాళ్ళ ఇంటికే పోదాం అనుకున్నాం. ఇక మా ఇంటి కాడికంటే ఫోన్ చేసి నరేష్ ని పిలిపిద్దాం అనుకుంటే ఒక అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని దొరికింది కదా, నరేష్ దొరికింది కదా, ఫేస్ రివీల్ చేసేసిండు. అయితే మళ్ళీ మా ఇంటికాడికే నరేష్ ని పిలుద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు మా ఇంటికాడ ఈమె ఏడుస్తుంది, మళ్ళీ చూసేటోళ్ళు కూడా గలీజ్ అనుకుంటారు అని చెప్పి తీసుకొని వచ్చినాం. అసలు ఏమైంది చెప్పు. చూసారు కదా మీరు వీడియో, ఆయన ఎట్లా చేస్తుండ అంటే కీర్తితోని వీడియోస్ చేస్తుండు. నేను వెళ్ళంగానే ఎవరో నేను తెలియదు అసలు. ఒకటి 1 మంత్ నుంచి చూడన్న 1 మంత్ నుంచి కంటిన్యూ వీడియోస్ చేసి ఒక ఏమంటే 1 మినిట్ కూడా టైం దొరకదా మాట్లాడడానికి. ఆయనది కూడా కరెక్ట్ కాదు. ఇట్లా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇన్ని రోజులు ఆమెతో క్లోజ్గా ఉండే సడన్ గా అవాయిడ్ చేసి కాల్స్ లిఫ్ట్ చేయకుండా వేరే వాళ్ళతో వీడియోలు చేసుకుంటే అది ఎంత మట్టి కరెక్ట్ వచ్చిందండి వయ్యారి. ఈవెన్ కూడా తీసుకోవాల్సింది అదే వీడియోస్ లా. ఈమె ఇప్పుడు బయట అయిపోయింది, వాళ్ళేమో దగ్గర వాళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. సరే అయితే ఇరు వాళ్ళు ఒక టీం వర్క్ చేసినప్పుడు కనీసం ఈమె ప్రయారిటీస్ ఈమెకి ఇవ్వాలా కదా, అసలు ఈమెకి ఎందుకు ఇస్తలేడు అంటే నువ్వేమన్నా అన్నావా, గొడవ పెట్టుకున్నావా? నువ్వు వీడియోస్ చేయొద్దు ఆయన వల్ల ఈమె కీర్తి కూడా గొడవ పెట్టుకున్నారు కదా మొన్న. అట్లానే అయింది అనుకో. అవసరమా వేరే వాళ్ళతో గొడవలు పెట్టడం? ఇవన్నీ నీకు అవసరమా నరేష్? ఈమెను కూడా ఒక పార్ట్ లాగా తీసుకొని మీ టీంలో ఒక మెంబర్ లాగా తీసుకొని ఈమెతో కూడా నువ్వు ఉండాల్సింది. అవాయిడ్ చేసుకుంటా అవన్నీ ఎంత మట్టి కరెక్ట్ చెప్పు. ఇక అందుకే మేమే పిలిచి ఇగో ఏమన్నా కానీ వీడియో పెట్టి మేమే మాట్లాడిపిస్తాం, అసలు అయినా బాధ ఏంది, ఈమె ఎవరో తెలియదంట అన్నాడు కదా. అన్ని ఎట్లా మాట్లాడిందంటే అబ్బా టూ మచ్ గా కూడా అవాయిడ్ చేయొద్దు మనుషుల్ని. ఎవరికన్నా బాగా తెలుస్తుంది. నువ్వు కూడా నన్ను అట్లనే చేయాల్సిండే, నువ్వు ఎందుకు పడి ఫోన్ చేస్తున్నావు, అట్లాంటి వాళ్ళకి చేయొద్దు. ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్లా అవాయిడ్ చేస్తున్నావు. చేయడానికి ఫోన్ ఏందో మరి ఇప్పుడు కూడా ఏడా వీడియోలు చేసుకుంటా కట్ చేస్తుండు, అదే వీడియోస్ చేసుకుంటా బిజీ ఉన్నాడేమో. మమ్మల్ని కూడా ఎక్కువ కలుస్తలేడు సార్, బిజీ. ఆయన ఎంత మాత్రం కొత్త వాళ్ళు రాగానే పాత వాళ్ళని అట్లా మర్చిపోదు, అది కరెక్ట్ కాదు. మళ్ళా కట్ చేస్తాడు. హలో అదే అంత బిజీ ఉన్నావు అని మేము కూడా ఖాళీగా లేము మీకోసం, అర్థమవుతుందా? మేము ఒక డిస్కషన్ పెట్టడానికి పిలుస్తున్నాం, ఒకసారి రా. అయ్యా మీ రితిక వచ్చింది, రితికనో వచ్చింది, ఏడుస్తుంది. ఇక్కడ మేము ఉన్నాం, రా గమ్మున. ఏమో సతాయిస్తున్నాం అంటే కదా వచ్చి ఏడుస్తుంది. మీ ఇంటికాడికి తీసుకురావాలా? ఏ నరేష్ నువ్వు నాటకాలు ఆడకు, ఇక్కడ మేము క్యాంపస్ ఉన్నాం. ఆడికి రా జల్దీ. ఇగో ఆమె మీ ఇంటికాడికి వస్తా అంటే మరి తీసుకురమ్మంటే తీసుకొస్తాం, అట్లేం లేదు. ఇగో కరెక్ట్ 5 నిమిషాలు చూస్తాం, నువ్వు రాలేవనుకో సీదా మీ మమ్మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాం. మరి ఏదో ఒకటి తేల్చి పంపిస్తాం. నువ్వు ఫస్ట్ రా, వీడియో అంతేగా జల్దిరా. వీడియోలకి వెళ్ళి ఉరుకొస్తావా నీ ఇష్టం, మరి అమ్మ ఇంటికి పట్టుకోవచ్చేయిగా. ఇగో ఆయన ఈసారి కనుక అట్లనే మళ్ళీ వేసుకుంటూ అట్లనే వేసిండు అనుకో, సీదా ఏం చేద్దాం వాళ్ళ మమ్మీకో చెప్దాం, సరేనా? ఆ వీడియోలు కూడా చేయొద్దు ఆయన. పోనీ పాపం అని చెప్పి అన్నిటికీ వదిలేస్తుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుండు ఆయన. ఈయనకేమొచ్చింది ఇట్లా చేస్తుండు. ఈయన మంచిగానే ఉంటాడు, ఏమైతుందేమో మరి ఆయన గట్టు మాట్లాడతలేడా? మాతో కూడా కొంచెం బిజీ అయిపోయింది, బిజీ పర్సన్ అంట, ఆయనకు టైం ఉంటలేదంట, మాతో కూడా మాట్లాడతలేడు ఆయన. ఆయన నీ కోపం ఉంది కదా నెత్తి వేళ కొట్టేసి నీ బుద్ధులు నేర్పక ఆమెకి, చెడిపోతుంది. ఆల్రెడీ చెడిపేస్తాడు వానితో ఉంటే, అందుకే ఉంటలేదు ఈమె.
30 minutes later. అన్న వస్తుండ అటు పెట్టన్న కెమెరా నేను చూపి హీరోలకు వస్తుండు మెల్లగా. అన్న ఇటు చూపి అన్న ఆ పిల్లని ఏంటట్లా ఎందుకు సతాయిస్తున్నా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళని ఏం చేస్తుండ్రు మీరు? పిచ్చారే నేను ఏమన్నా సతాయిస్తాను అడుగుదామే నేమన్నా సతాయిస్తాను వచ్చి ఏడుస్తుంది. ఆడొక్కళ్ళు డిప్రెషన్ లో పోతారు. నువ్వేమో ఇట్లా అమ్మాయితో తిరిగి వెరటోళ్ళని తిరిగి నువ్వు ఎవరో నాకు తెలియదు అంటావు. మొన్ననే చెప్పిన ఫోన్ చేస్తా జర టైం తీసుకో మమ్మీకి అడిగి ఫోన్ చేస్తా అని చెప్పిన. ఎవరు మమ్మీకి అడిగి? మా మమ్మీకి. సరే దప్పోదాం వాళ్ళ మమ్మీకి మనమే అడుగుదాం. అట్లెట్లుంటది కాదురా ఎవరో తెలియదు అన్నమాట కదా. అరే నేను తెలియదు అని చెప్పి సరే వేరే వాళ్ళ ముందు అట్లా మన ఇన్సల్ట్ చేయొచ్చా? ఇంగ్లీష్ ఏంట్రా? ఇన్సల్ట్ చేసిన మేము చూసినాం వీడియో. ఆబ్వియస్లీ చేసినావు కదా మరి. ఏమని చేసినా ఏమని చేసినా నీకు తెలియదా? వీడియో చూసారు కదా మీరు ఎట్లా చేసి. మొత్తం ఆమె ఎవరో తెలియనట్టు. ఇప్పుడు ఆమెకి బాధ లేదు, మేము ఎవరో కూడా తెలియదు. వచ్చేందుకు బాధపడతా చెప్పు? మా ఇంటికాడ ఏడుస్తుంది మా మమ్మీ చూసుకుంటే మళ్ళీ నిన్ను గలీజోడు అనుకుంటుందా నీకు తీసుకొని వచ్చిన. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? గలీజోడు అంటే అది నేను ఎప్పుడో ఇప్పుడే తెలిసింది, చాలా లేట్ తెలుసుకున్నావులే. గలీజోడా? అవును మరి. నువ్వు చాయ్కి తీసుకుపోయినావని మర్చిపోయినా తెలుసా మెల్లగా ఆమెకు సపోర్ట్ చేస్తున్నా ఇప్పుడు. కానీ వాళ్ళు 4 years నుంచి తెలుసంట. ఈ మాట విన్నా నేను, ఈ మాట అన్నావు. 4 years నుంచే తెలుసు కానీ వీడియోలు వేయడం అదే ఫస్ట్ టైం కదా. సరే ఇప్పుడు వాళ్ళతో వీడియోలు చేస్తున్నావు కరెక్ట్. ఈమెను ఎందుకు అవాయిడ్ చేసినావు? మెయిన్ పాయింట్ చెప్పు. అరే ఏమైనా కంటెంట్ ఉంటే చెప్తా కదా. కంటెంట్ ఉంటే అంటే నువ్వు కంటెంట్ కోసం యూజ్ చేస్తున్నావు ఆమెని. అరే ఫ్రెండ్స్ కి ఇచ్చే ప్రయారిటీ కూడా ఇస్తలే అనే వీడియో ఉంటే ఇప్పుడు బిజీ ఉన్నప్పుడు నేను ఫ్రెండ్ కి ఎట్లా టైం ఇవ్వాలమ్మా? 24 hours 5 minutes కూడా నువ్వు ఏమంటారు అసలు కేటాయిస్తలేవా? లేదు నాకే టైం లేదు. 12 hours ఉందా? వాళ్ళతో తిరగడానికి టైం సరిపోతలేదేమో పాపం. కొత్త వాళ్ళు వచ్చింది కదా. తెలుస్తుంది అన్ని స్నాప్లు తెలుసు. ఇగో ఇప్పుడు ఈమె అందరిలోకి ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా, నార్మల్ ఆఫ్లైన్ ఫ్రెండ్. ఏమంటుందో తెలుసా కీర్తి? ఆయన దగ్గర ఫేమ్ ఉందని వచ్చింది. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మేము. ఆమెకు తెలుసా ఈయన ఎట్లా సపోర్ట్ చేస్తున్నా? అవే కషకాలు మీరు ఇట్లనే అంటే అన్ని సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఎట్లుంటది మళ్ళీ అదే మళ్ళీ. ఆమె ఫేమ్ కోసం వచ్చుంటే ఎప్పుడో నిన్ను మస్తు యూజ్ చేసుకుంటుండేలే. అసలు పిల్ల వీడియోలో కూడా ఇంట్రెస్ట్ చూపియదు. అవును కానీ మాస్క్ పెట్టుకోలేదు. ఆ మాట అంటుంటే నువ్వు ఎట్లా వాడనిచ్చినావు? ఎట్లా వాడనిచ్చినావు? సపోర్ట్ చేస్తలే ఆమెకి. ఆఫ్ స్క్రీన్ లో అన్నావా? ఆన్ స్క్రీన్ లో ఏమి ఇజ్జత్ తీసిరు, ఆఫ్ స్క్రీన్ లోనేమో చెప్పిండంట. అనికి ఆ బాధ తెలుస్తుంది. నేను అట్లా వాడి వేసి ఒకళ్ళ ముందు నేను తీసి వాడేసి కర్రెపాక లెక్క అప్పుడు తెలుస్తుంది. మేము చూసినాం నరేష్ వీడియో, మాకే మస్తు బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. నీకు అనిపిస్తలేదా నువ్వు చేసింది తప్పు? అరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈమెను అవాయిడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఏమైందంటే ఆడ ఏమైందంటే ఈమె వచ్చి నేను ఇష్టమా లేదా అని చెప్పి ఇది చేసింది. నాకు ఆడ ఇది అయిపోయింది. అంటే లవ్ చేస్తున్నా లేదా అంటే ఏంది మనం అసలు ఎప్పుడన్నా నువ్వు విన్నావా? అందుకే నేను ఇష్టం నేను అంటే ఇష్టమా లేదా అని అడిగినా నేను. అంటే ఫ్రెండ్షిప్ లో కూడా అడుగుతారు, అడగరా హారిక? ఇప్పుడు ఇష్టం అని చెప్పిండా? మొన్నటిదాకా కాఫ్లు కట్టుకొని మేము ఆమె ముఖం చూపి అంటే చూపియాలి. ఎందుకు చూపియాలి? ఇష్టం లేదు చూపించకుండా. అప్పుడు ఇష్టం లేకుండా అది నీకు ఇష్టం ఉండేనా? ఆమెనే వద్దంటుండే. ఇప్పుడు ఈమెనే వీడియో పెట్టుకుని వస్తున్నాను ఆయన. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? చూపియాలని మళ్ళీ చెప్పొచ్చు కదా మళ్ళీ నేను పెట్టాలని చెప్పి వీడియో. అరే మరి నువ్వు వీడియోలా ఎట్లా అన్నావు? కీర్తి దగ్గర ఉన్నప్పుడు ఏమంటుంది తెలుసా? అరే ఈమె వీడియోల కోసం అని పిలిచిన, 2 వీడియోల కోసం అని పిలిచిన ఇట్లా అన్నాడు. ఎందుకన్నావు అంటే పబ్లిక్ కి కంటెంట్ అని చూపిస్తుండు. అది రియల్ గా మేము బండి పైన పోతుంటే మీకు దొరికినాం కదా, అది చెప్తలేడు. అది జస్ట్ వాళ్ళు చూసిరు, పోస్ట్ చేసిరు, వీడియోల కోసం ఈమెను పిలిచిన అని చెప్తుండు. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ అని చెప్తలేడు. మా ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది చేసే పనికి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. చిన్నాడు అంటే ఏం చేద్దాం అనుకుంటుండే? ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ మారిపోయిండు. ఆన్ స్క్రీన్ లో మొత్తం ఫ్రెండ్స్ లా. ఇగో ఆన్
ఆన్ స్క్రీన్ లో కొత్త ఫ్రెండ్స్ రాగానే మారిపోయిండు కదా. అవునా అవునా? ఇగో వీడియో సరే మరి టైం ఉంటుంది అన్నావు కదా, నేను టైం గురించి మాట్లాడడానికి ఆ రోజు వచ్చిన. ఆమె ఎందుకు మధ్యలో వస్తుంది, ఈయనెందుకు ఆమెని మొత్తం నెత్తి మీద వేసుకొని మాట్లాడుతుండు? ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపించింది, అందుకే అట్లా మాట్లాడుతున్నా. చూసిరు కదా మీరు ఎట్లా మాట్లాడారు ఇద్దరు. ఓ మొత్తం ముగ్గురు ఒకటే, నువ్వు ఒక్కదాన్ని ఒక్కటి చేసి నువ్వు వచ్చినావా? అసలు నువ్వు లేనే లేవు, నీకు ఎట్లా తెలుసు అన్ని? మాటలు మాట్లాడుకోండి మీరు, ఆడపిల్లల్ని సతాయించుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. చేసుకుంటా నన్ను తిట్టుకుంటా ఏంద్రా నా తప్ప అయిపోతుంది ఇక్కడ మొత్తం. నీ తప్పే ఉంది మళ్ళా. నా తప్పేడు నువ్వు ఫీలింగ్స్ జరిగినాయి అని చెప్పి నేను అందుకే దూరం పెట్టిన. అందులో నేను అట్లా నువ్వు అంటున్నావు ఇప్పుడు కాబట్టి నేను నీకున్నాయేమో నువ్వు అంటున్నావు. సరే ఏమతో ఉంటావా ఉండవా? అరే ఇప్పుడు నేను మా మమ్మీని అడిగి కన్ఫర్మ్ చేసి నువ్వేం అడిగేది మేమే తీసుకొని అడుగుతాం. ఫోన్ చేద్దాం, ఫోన్ చేద్దాం. మమ్మీ లేదు బయటికి పోయింది. అంటే పిల్ల పిచ్చిది అనుకుంటున్నా, మాట్లాడడానికి రాదు అనుకుంటున్నా, పిల్ల వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నావా? పుట్టప్పుడు ఏమో మేము తిరుగుతుంటే వచ్చి పట్టుకున్నాం. పిల్లని కన్నా ఉంటాం. ఆడపిల్లల్ని ఏడిపిస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, అర్థమవుతుందా? ఆమె ఏడుస్తుంది కదా మరి వచ్చి ఏడుపు అనిపిస్తుంది. మీరు ఉన్నారని సంతోషంతో ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారని బ్యాక్ సపోర్ట్ అని చెప్పి ఎట్లా అవుతుంది చూడు. ఆ రోజు ముగ్గురు నలుగురు అందరు ఒక్కసారి అయిపోయి పిల్లకి ఎవ్వరు వెనకాల లేరని పిల్లని ఒక్కదాన్ని ఆట ఆడిచ్చిరు. ఇప్పుడు ఆడమని వచ్చి చూస్తాము, ఆడతావు. ఇవే అన్ని ఆ పిల్లకి ఏమన్నా అయితే మేము రామనుకున్నావా, రాలేమనుకున్నావా? నెత్తి వాళ్ళ కొడదామని ఇంకెవరు నీది పిలిపి మళ్ళీ మీ టీం వాళ్ళని పిలిపి మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు మాట్లాడిరు? నెక్స్ట్ టైం అదే చేస్తాం. ఏడవాల ఈమెను ఎవరైతే ఏడిపించారో వాళ్ళు ఏడుస్తాడు చూస్తావా? చెడుతు కడుతున్నా ఏడిపిస్తా. వీడియోలు ఈమెతోనే చేయాలా అంతే. నీకంటే అదే కావాలా నీకు? ఇగో ఈమె జాబ్ చేస్తుంది గైస్, మాకు టైం ఉండదు. కానీ వారంలో సరే ఇగో వారంలో మనం వీడియోస్ గురించి మాట్లాడుతున్నాం అనేసి నువ్వు ఎందుకు ఊకే వీడియో నేను ఆఫ్ స్క్రీన్ లో మంచి బాండ్ ఉంది మన ఫ్రెండ్షిప్ ది, నువ్వు ఎందుకు ఆన్ స్క్రీన్ లో అది ఇద్దరు తీసి మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నావు. సరే నీకు వారంలో ఒక వీక్ ఆఫ్ ఉంటది కదా, ఆ వీక్ ఆఫ్ రోజు ఈయనతోనే టైం స్పెండ్, ఆ రోజు లీవ్ పెట్టుకోమని. ఆయన ఉండాలి కదా. ఉంటాడు ఈ రోజు, ఇప్పటి నుంచి ఉండకపోతే మాకు చెప్పు. ఆ రోజులు వీడియో చేసుకో, ఒకటో రోజు మాకు టైం ఇవ్వు, అర్థమైందా? ఆమె రోజు ఎట్లా ఫోన్ చేయదు కదా, ఒక్క రోజు కూడా ఇవ్వవా? ఎందుకు చేస్తారు? ఇగో పిల్లని బాధ పెట్టకు నరేష్, మంచి మర్యాద చెప్తున్నాం. లేదా సీదా మీ ఇంటికి తీసుకొని పోతా, నువ్వు లేని చూసి. బరాబరా నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దొరికిపించిండు ఇప్పుడేమో నీకు దిమాగ్ పని చేస్తలేదా? వీడియో పెట్టుకొని అక్క అక్క నరేష్ ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పి తీసుకోవాలి. ఎందుకు భయపడుతున్నా మరి? వీడియో ఇప్పుడు రీల్ ఇద్దరు కలిసి చెయ్యి, తప్పులేదు. ఏదో ఒక ఎందుకు ఇప్పుడు నీకు డాన్స్ ఆడిందా? వేరే పిల్లలు చూస్తారు కదా, వీనికి మెసేజ్ చేయరు, అంది భయం వింది. ఏంటి మమ్మీ ఎవడు? నిజాలు చెప్పకు, అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ నిజాలు చెప్పగా అంటే చెయ్యి, నీకు దమ్ముంటే రీల్ చేయి. రీల్ మీ మమ్మీకి పంపిస్తా, ఆంటీ వీడియో చేస్తారు మీకు ఓకేనా? నేను అడుగుతా, వాట్సాప్ లో పంపిస్తా. ఇగో అలా వీడియో ఇయ్యనిస్తలే మీ ఒరుడికి, అందుకే బయటకు వచ్చాం. మాట్లాడు మెల్ల మాట్లాడు. ఏమన్నా ఒకటి సెటిల్మెంట్ చేసుకుందాం హారిక. ఆ పిల్లని కూడా బాగా ఏమన్నా హారిక మా మమ్మీని అడుగుతా. ఇప్పుడు కీర్తి పేరు తీసుకున్నప్పుడు అడుగుతా, మా డాడీని అడుగుతా.
ఏం కథ ముందు మీ మమ్మీ పడుతుందా? అడిగి కళ్ళు వేసుకొని తిరిగి. ఇగో కీర్తి పేరు గిట్ట అట్లా అడిగిన మమ్మీలతో చేస్తున్నా వీడియో చేయాలా అది ఎవరు అడుగుతా అంటే నా ఫ్రెండే కదా. ఎవరైనా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆడలని తీసుకోవాలంటే భయం అయితే తల్లి మాట జవదాటని కొడుకు అంటే నువ్వేనా ఎట్లా చేసిండు భయం అయితే. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. అవుతుంది అంటుండు కదా. కాఫీ డే ఎట్లా చేసినావు భయపడకుండా చేసినావు. చూపేసిన మమ్మీని అడిగేసిన నేను అది మమ్మీని అడిగిన ఇట్లా పోతున్నాము చేస్తున్నాను. అరే తప్పురా నరేష్ అట్లా చెయ్యొద్దు. ఇలా ఏం తప్పు ఉంది చెప్పు నువ్వు. తప్పు ఉంది. మా మమ్మీని అడిగేసి ఇప్పుడు మీ మమ్మ ఒప్పుకోకపోతే పోని ఏడుస్తుంది ఆ పిల్ల నేను తీసుకుంటా పోనీ నీకు మేము న్యాయం చేస్తాం ఆడు మాట్లాడకపోతే ఆ మాకు బతుకు చెప్పు. చెప్పుకోమని లెక్కిర్రు ఈడ దొరికిందా మస్తు మంది ఉంటారు వేరే వాళ్ళు కావాలంటే వేరే వాళ్ళతో ఇక్కడే చెడగొట్టు బతిమాడుకుంటా బతుకోవద్దు. బతిమాడుతాడు నెత్తికెక్కి కూర్చుండి ఇప్పుడు అందుకే వాడేస్తుండు. అన్న వాడేసినాం అప్పుడు ఆమె కాళ్ళకాడికి వస్తున్నాడు. కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఓరికని. దానికి జలసేనికి అట్లనే ఏమంటున్నా మరి. నాకేం తెలుసు ఎవరితో అని 10 మంది ఉన్నారు కాబట్టి ఎందుకు జలస్ అవుతుంది మా కాకపోతే ఇంకిద్దరు ముగ్గురు వస్తారు. కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా. రీల్ చెయ్యు. రీల్ పెట్టేద్దాం ఇన్స్టాగ్రామ్ లో. మళ్ళీ వేరే వాళ్ళు రారు వీనికి అయిపోతుంది సెట్. ఆయన కొను అమెరికా చెప్పినావు కదా నేను అది ఎడిట్ చేసి పెడతా. అరే ఫ్రెండే కదా మరి ఎందుకు అంత నువ్వు పర్సనల్ ఎట్లా కాదు అన్నది అరే ఫీలింగ్ జరుగుతున్నా అని చెప్పి చూపించాలా వీడియో చూపించాలా చూపిస్తారు ఏదో మజాక్ అన్నట్టుంది. నువ్వు పెద్ద ఫీల్ దీనికి మళ్ళీ ఫీలింగ్ అని చెప్పి అంతే కదా. ఇగో నార్మల్ గా ఫ్రెండ్స్ లో కూడా ఫీలింగ్స్ వస్తాయి కదా అట్లా వచ్చినాయేమో ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ లో కూడా వస్తాయి రావు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆమెకు వచ్చిందేమో తప్పు. ఆమె బై మిస్టేక్ గా ఆమె ఫ్రస్ట్రేషన్ గుర్తుపట్టి ఎదటి వాళ్ళని జలాయించడానికి చెప్పిందేమో. ఇప్పుడు చూడు హారిక నీతో మాట్లాడతాడు సడన్ గా వేరే పిల్ల వచ్చి మా దోస్తు మేము వీడియోలు చేస్తున్నాం అంటే నీకు అవుతుందా కదా. అంటే వీడియోలు ఉన్నా లేకపోయినా ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ కొట్టేస్తా ఇప్పుడు టీం అన్నప్పుడు ఎట్లుండాలా ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ లెక్కనే ఉండాలా ఎవరితోనన్నా ఒక నెలనే ఉంటాడు నీకు తెలియదు. 1000 సార్లు ప్రేమిస్తా నా గుండెలోన ఫీల్ ఉంది నీ కొత్త చరితని. ఇగో గమ్మున ఇప్పుడు నేను కాకపోతే నెక్స్ట్ ట్రిప్ పచ్చకడిస్తుంది ఆమె నీకు. ఆమె ఓపిక ఈసారి తనలో తింటావు పిల్లతో. ఆ పిల్లకి ఇప్పుడు ఎట్లా నేర్పిస్తాను చూసి చూసిగా ఓపిక నశించిపోతే నువ్వు నాకు ఫోన్ చేయాలగా నువ్వు వీళ్ళ దగ్గరికి ఎందుకు పోయినావు. ఆమెకి ఎట్లా మీరు ఆడుకుంటారు ఆమెతో అర్థం అయిపోయింది. మీరు ఆడుకుంటారు కదా కావాలనుకుంది మా దగ్గరకు వచ్చింది న్యాయం ఇస్తున్నాం అంతే. వీడియో అయ్యి అంతే. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా స్పందన ఆడికే న్యాయం ఇస్తారంట. బతుకు చెట్టుకవన్నీ 2 పెడుతురు వీళ్ళు ఇంటికి ఆడికి పోరేమో. ఆడల కోసమే ఆడలకు సపోర్టివ్ గానే ఉంటాం. మొగాళ్ళకు ఉండం. మన తప్పున్నా కూడా ఉండం. ఇప్పుడు ఉండరు. ఎవరైనా పని మీద పోతే ఆ దొరికితే కథం ఈమెతో ఓరు ఈమె ఓరు అని చెప్పి ఒళ్ళు పెడతారు. ఇప్పుడేమో ఆమె సపోర్ట్ చేస్తారు. చాయ్ తాగిపించినాయి పాపం రా మేము వేరే అమ్మాయి ఉంటేనేమో వేరే అమ్మాయి ఏడు ఉండాలా ఉండదు. దొరకబట్టాలన్నా మేమే ఈయన మార్చాలన్నా మేమే. అందుకే మీకు చెప్పినా మీ అందరు చేస్తాను నేను చేస్తాను లేకపోతే సరే మేము అందరం నీతో వీడియోలు చేస్తాం. ఈమె కూడా చేస్తాం. ఈమె వారంలో ఒక రోజు వస్తుంది బరాబర్ చేస్తాం. నువ్వు అందరి ముందు మనం తీసి పడేస్తే మంచిగా ఉంటుంది. నిన్న తీసి పడేస్తాం. కోపంలో ఉన్నా నేను వీడియో మధ్యలో ఆపేసి ఏమేమో లొల్లి పెడుతున్నాను ఫీలింగ్స్ అని చెప్పి నాకు అందుకే కోపం వచ్చింది. ఆయన సారీ చెప్తే నువ్వు సారీ ఆమె తప్పేమున్నారు తప్పే. సారీ చెప్పేసి అయిపోతుంది. ఆమె కూడా ఒక ఆడపిల్లని అట్లా బాధ పెట్టొద్దు. మంచిది సారీ ఏంది ఫ్రీ ఉంటే పేరుంది కదా సారీ రుతిక అని విలు. సారీ రుతిక ఫ్రీ ఉంటే విలుస్తా కాదు. వీడియో ఉంటే ఏమన్నా ఉంటే కాదు వస్తుంది. వారంలో వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకేనా సరే ఇప్పటి నుంచి బాగా ఆడుకోనే